హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ మీకు పరిచయం చేస్తూ ఉంటాము. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు ప్రాన్స్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా చాలా యమ్మీగా ఉంటుంది కదా. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకైతే ప్రాన్స్ కర్రీ చాలా ఫేవరెట్ అనే చెప్పొచ్చు. అంత బాగుంటుందన్నమాట. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. ఇక్కడైతే నేను 1 kg ప్రాన్స్ని తీసుకున్నానండి. ఇలా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని 2-3 సార్లు ఉప్పు పసుపు వేసుకొని కడిగేసి పెట్టుకున్నాను అనమాట. అలాగే ఇక్కడ చూడండి 4 ఉల్లిపాయలు, అంటే చిన్నవి కాబట్టి 4 తీసుకున్నానండి. పెద్దవైతే 2 అయితే సరిపోతుంది. అలాగే 4 టమాటాలు తీసుకోండి, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి టమాటాలన్నీ కట్ చేసుకొని ఒక మిక్సీ కప్లోకి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలండి. మరీ మెత్తగా అవసరం లేదు. ఇలా కచ్చా పచ్చాగా ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర అనమాట. ఇదంతా కూడా ఇలా కచ్చా పచ్చాగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. ఎందుకంటే మనకు గ్రేవీ అనేది కొంచెం చిక్కగా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ పేస్ట్ అంతా కూడా ఇలా పోపులో వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఈ వాటర్ అంతా కొంచెం ఎగిరిపోయి కొంచెం గ్రేవీ అనేది చిక్కగా అయ్యేంత వరకు కూడా మనము కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ, టమాటా ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. అంటే మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి. అలాగే ఉప్పును కూడా వేసుకోవాలండి. అలాగే ధనియాల పొడి కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇదంతా కూడా దగ్గరికి అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఆయిల్ అనేది పైకి తేరేంత వరకు కూడా ఉడికించుకోవాలన్నమాట. ఈ గ్రేవీ అనేది అంటే మనం అన్నీ పచ్చివే వేసి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా అంతా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు మగ్గించుకున్నామంటే గ్రేవీ అనేది మనకు బాగా ఉడికిపోతుంది. ఇలా చేస్తే మనకు కర్రీ అనేది గ్రేవీగా తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా అంతా కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ప్రాన్స్ కర్రీ ఎంతమందికి ఇష్టమో కింద కమెంట్స్లో తెలియజేయండి. మా ఇంట్లో అయితే మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. నేను చాలా వెరైటీస్ చేస్తుంటాను ప్రాన్స్లో. అయితే మీకు చూపిస్తూ ఉంటానన్నమాట. ఇదొక వెరైటీ అనమాట. అందులో చూడండి ఇలా ఆయిల్ అనేది అంతా పైకి తేరే వరకు కూడా బాగా ఈ గ్రేవీని ఉడికించుకోవాలి. గ్రేవీ అంతా బాగా ఉడికిపోయిన తర్వాత ఈ మసాలా పేస్ట్ అంతా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రపరచుకున్న ప్రాన్స్ని వేసేసుకోవాలి. ఈ ప్రాన్స్ అన్నీ ఇందులోకి వేసేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక 3 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇలా కలుపుకుంటూ ఒక 3 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మనకు ప్రాన్స్లోంచే వాటర్ అది బాగా ఊరుతుంది కదా. చూడండి ఇలా వస్తుందన్నమాట. ఇంక ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కూడా మనము కలుపుకుంటూ రొయ్య ఉడికేంత వరకు కూడా బాగా ఉడికించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఒక
ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఏదైతే చింతపండు తీసుకున్నామో ఆ రసాన్నంతా కూడా ఇందులోకి పోసుకోవాలండి. అంటే ఆల్రెడీ మనము 4 టమాటాలు వేసుకున్నాం, కానీ చింతపండు పులుసు కూడా కొంచెం పోసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో టమాటాలు ఎక్కువగా వేయలేం కదండి, చాలా కాస్ట్ ఉన్నాయి కదా. అందుకని కొంచెం చింతపండు కూడా వేసుకుంటే మనకు కర్రీ అనేది చాలా యమ్మీగా ఉంటుంది. అయితే ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా గ్రేవీగానే ఉంచుకోవచ్చు. నేనైతే కొంచెం దగ్గరికి ఫ్రై లాగా చేసుకున్నాను అనమాట. కానీ ఇలా కూడా చాలా బాగుంటుందండి. చింతపండు రసాన్ని పోసుకొని ఒక్కసారి ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. సరిపోయాయో లేవో చూసుకొని పులుపుకి సరిపడా ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని చివరగా ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది కూరకి బాగా పట్టుకుంటుంది. ఈ టైంలో వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 to 6 మినిట్స్ పాటు ఉంచుకుంటే సరిపోతుందండి. చాలా చాలా యమ్మీగా ఉంటుందండి. ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. కొంచెం రైస్లోకి కలుపుకొని తినడానికి బాగుంటుంది. గ్రేవీగా చాలా యమ్మీగా ఉంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు అలా ఉంచేసుకోవచ్చు. నేనైతే ఇలా కొంచెం ఫ్రై లాగా దగ్గరికి చేసుకున్నాను అనమాట. ఇలా కూడా చాలా యమ్మీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో మాకు తెలియజేయండి. మీకు నచ్చిందా లేదా కూడా తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి. అంటే నేను ఇలా కర్రీ చేస్తుండగానే మా పిల్లలు తినేసారనమాట రైస్ పెట్టేసుకొని. అందుకని కర్రీ అనేది మీకు కొంచెం తక్కువగా కనిపిస్తుంది చూడండి. అంత ఇష్టం అనమాట మా పిల్లలకైతే ప్రాన్స్ అంటే. చాలా చాలా యమ్మీగా వచ్చిందండి కర్రీ అయితే. మీరు ఈసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో మాకు తప్పకుండా తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. అలాగే మా ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.